ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 15వ అధ్యాయము. అయోధ్యకాండ చివరిలో రాముడు పాదుకలను భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్న తర్వాత 14 సంవత్సరాల తర్వాత రాముడు గనక తిరిగి రాకపోతే నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు అరణ్యంలో తాపసులుండే ప్రదేశం వైపుకు వెళ్ళాడు. ఆ ఆశ్రమాలలో ఉండేటటువంటి ఋషులు ఆకలిని జయించి నియమముతో కూడిన ఆహారం తినేవారు. అందరూ వేదం చదువుకున్నారు. ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేదధ్వని వినబడుతూ ఉండటం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర యజ్ఞాలలో వాడే శృక్కు, శృవము మొదలైన పరికరాలున్నాయి. అలంకారం కోసం సిద్ధం చేయబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షతలు మొదలైనవి ఉన్నాయి. ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు తన ధనస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామ లక్ష్మణులను చూసిన ఋషులు వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సును చూసి అలా ఉండిపోయారు. అప్పుడు ఆ ఋషులు, మహానుభావ, మేమందరము నీకు నమస్కారం చేయాలి. ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చిన వాడివి. ఇంద్రుని యొక్క అంశలో 4వ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్లను, నగరాలలో ఉన్నవాళ్లను రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేని వాడికి రాజు బలము రక్ష. బలం ముందని చెలరేగిపోయేవాడికి రాజు బలమే శిక్ష. రైతులు, వర్తకులు రాజుకు పన్ను కట్టినట్లు మేం కూడా పన్ను కడుతున్నాము. మా తపస్సులో రాజుకి 6వ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు. అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు. అందుకని రామ, నువ్వు మమ్మల్ని రాక్షసుల నుంచి రక్షించాలి అన్నారు. అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్థనలను స్వీకరించి వారిచ్చిన ఆర్ఘ్యపాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒకచోట చీకురు వాయువులనే ఈగలు రొద చేస్తూ కనపడ్డాయి. అయితే అక్కడికి దగ్గరలో ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులితోలును నెత్తురోడుతుండగా తన ఒంటికి చుట్టుకొని ఒక శూలాన్ని భుజానికి ధరించిన వాడై ఒక రాక్షసుడు వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్నవాళ్ళు. మునివేషాలు వేసుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఇక నుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినటం చాలా ఇష్టమైన పని అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, చూశావా లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతుందో, నాకెంత కష్టం వచ్చిందో చూశావా? నా కళ్ళ ముందే పరాయివాడు నా భార్యను ఎత్తుకొని తీసుకెళ్ళి తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. నాకు చాలా దుఃఖంగా ఉంది అని విరాధుడి వైపు చూసి, మమ్మల్ని ఎవరని అడిగావు కదా? మేము దశరథ మహారాజు పుత్రులము. మేము రామలక్ష్మణులము. మా తండ్రి గారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వెవరు అని రాముడు అడిగాడు. అప్పుడా విరాధుడు, నేను జవుడు అనే ఆయన కుమారుడిని. మా అమ్మ పేరు శతహ్రద. నేనీ అరణ్యంలో తిరుగుతూ అన్నీ తింటూ ఉంటాను అని చెప్పి సీతమ్మను తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణాలను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవలించేసరికి ఆ బాణాలన్నీ కింద పడిపోయాయి. వారు అనేక బాణాలతో విరాధుడిని బాధ పెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకు తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణాలతో ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు. అప్పుడా విరాధుడు సీతమ్మను విడిచిపెట్టి రామలక్ష్మణులిద్దరినీ పట్టుకొని తన భుజాల మీద వేసుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. అది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కింద పడ్డాడు. కింద పడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. అయినా వాడు చావలేదు. ఇక లాభం లేదు, వీడిని పాతిపెట్టాల్సిందే అని రాముడు లక్ష్మణుడితో ఏనుగు పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి తవ్వమని
ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకు అరణ్యమంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు. అప్పుడా విరాధుడు, నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను. అందువలన నన్ను అస్త్రశస్త్రాలేమీ చెయ్యలేవు. నాకిప్పుడు అర్థమైంది. నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి. నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు. నేను ఒకప్పుడు తుంబరుడు అని పేరు కలిగిన గంధర్వుడిని. కానీ నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకు వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని, నాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నువ్వెప్పుడైతే దశరథుడి కుమారుడైన రాముని చేతిలో నిహతుడివి అవుతావో ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడి శాప విమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి. ఇక్కడి నుంచి 1.5 యోజనాల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి. నీకు మంచి జరుగుతుంది అని విరాధుడు రాముడితో అన్నాడు. తరువాత రామలక్ష్మణులు విరాధుడిని గోతిలో వేసి మట్టితో పూడ్చేసి శరభంగముని ఆశ్రమానికి వెళ్ళారు.